వెల్కమ్ టు కీటాక్స్. జగన్ బంగారు పాళ్యం పర్యటన విషయంలో పోలీసుల మీద ఎంత ప్రెజర్ వస్తుంది అనేది కళ్ళ ముందు కనపడింది. జగన్ కోసం వస్తున్న జనాల్ని బ్యారికేడ్లు పెట్టి ఫిల్టర్ చేయడానికి ట్రై చేయడమే కాదు, జగన్ జనంలోకి వచ్చిన తర్వాత కూడా ఎస్పీ జగన్తో వాగ్వాదానికి దిగిన తీరు చూస్తే ఒక్కటే గుర్తొస్తోంది. ఏపీకి ఫ్లాష్ బ్యాక్ కనిపించింది ఒక్కసారిగా. అదేంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి వస్తూ ఉండేసరికి జగన్ జనంలోకి వస్తున్నారు అంటేనే జనం వైపు నుంచి ప్రభంజనం లాంటి రెస్పాన్స్ కనపడుతూ ఉండేసరికి చంద్రబాబు కంగారు పడే పరిస్థితి, హడావిడి పడే పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. దానికి తోడు రాష్ట్రంలో ఇంత అఖండమైన మెజారిటీ కూటమికుంటే జనమేంటి వెల్లువలాగా జగన్ కోసం వస్తున్నారు అనే చర్చ జరుగుతూ ఉండేసరికి రాజకీయంగా చంద్రబాబుకి, టీడీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకోసమే ఏదో రకంగా నిర్బంధాలు పెట్టాలని, కేసులు ఆరోపణలు చేయాలని, రాజకీయంగా అడ్డుకునేందుకు ఎత్తుగడలు వేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం అనేది అసాధ్యం. పైగా జగన్ లాంటి జనాకర్షణ ఉన్న నాయకుడు అడుగు బయట పెడితే చాలు ర్యాండమ్గా జనం కథలు రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి విభిన్నంగా కనబడుతోంది. రాజకీయంగా ప్రభుత్వం మీద వస్తున్న ఒత్తిడిని పోలీసుల మీదకి నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కనబడుతోంది సన్నివేశాలు చూస్తూ ఉంటే. మనం ఆల్రెడీ పల్నాడు పర్యటన విషయంలో చూసాం. ఈ జిల్లా ఎస్పీ 3 రోజుల గ్యాప్తో 2 రకాలుగా మాట్లాడడం అప్పుడు కనపడింది. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటన విషయంలో కూడా జిల్లా ఎస్పీ నేరుగా జగన్తో వాగ్వాదానికి దిగటం కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ గీత దాటడానికి వీల్లేదు అనే తరహాలో వ్యవహరించడాన్ని వైసీపీనే కాదు ఏపీ జనం మొత్తం చూస్తూ ఉన్నారు. ఈ సీన్స్ చూస్తుంటే చాలామందికి మోస్ట్ పాపులర్ అండ్ పొలిటికల్లీ ఫేమస్ సీన్ ఒకటి గుర్తొచ్చింది. అప్పట్లో 2019 ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ని ఇలాగే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు జగన్ రెస్పాన్స్ అనేది చాలా మందికి ఎప్పటికీ బహుశా గుర్తుంటుంది. మీరు కాబోయే సీఎంని ఆపుతున్నారు అంటూ అప్పట్లో జగన్ రెస్పాండ్ అయిన తీరు రాజకీయ వర్గాలకి, దట్టు వైసీపీకి గూస్ బంప్స్ తెప్పించింది. 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. బహుశా ముందు రాజకీయంగా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ, పోలీసింగ్ మీద, పోలీసు అధికారుల మీద ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి మరిన్ని స్పీడ్ బ్రేకర్లు విధించేందుకు వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేసేందుకు అవకాశాలు ఉండటం ఖాయంగా కనపడుతోంది. మరి జగన్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయబోతున్నారు అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈజ్ కీటాక్స్.